నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాట యుద్ధం నెలకొంది. 2 లక్షల రుణమాఫీ చేయనంటూ ప్రతిపక్షాలు 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామంటూ అధికార పార్టీ నేతలు. మరోవైపు రాజీవ్ గాంధీ విగ్రహం మీద కూడా రచ్చ నడుస్తున్నది. సో రుణమాఫీ రాజీవ్ గాంధీ విగ్రహం సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి బి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్తే. నమస్కారం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. 2 లక్షలేమో మాఫీ అయినాయా, కాలేవా? లేదు, 2 లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదు. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. వాళ్ళు ఏమంటారంటే 20% 30% ఇచ్చి మిగతా 70% ఇవ్వలేదు అంటున్నారు. దానికి తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లను పంపిస్తున్నాం. ఎవరెవరికి రాలేదు బ్యాంక్ అకౌంట్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూసి తప్పనిసరిగా ఇచ్చిన హామీ ప్రకారంగా ఏ రైతు నాకు రుణమాఫీ కాలేదు అనకుండా మా ప్రయత్నాలు కొనసాగుతున్నది. ఇది ఒక రోజు కాదు, ఇంకొక 10 రోజులు 20 రోజులు టైం తీసుకొని అందరికి చేసి ఆ తర్వాత నువ్వు అన్నట్టు ఇప్పుడే మా మిత్రుడు, ఇంకో మీడియా మిత్రుడు అడిగాడు, గ్యాస్ సిలిండర్ సంగతి ఏంది, మహిళలకు 2500 ఇస్తారు సంగతి. అది కూడా మేము మొదలు ప్రియారిటీ వీఆర్ గివింగ్ ఫర్ ఫార్మర్స్, రైతులకు ఇస్తున్నాం. ఆ తర్వాత మిగతాది కూడా మేము చేస్తాం. ఎందుకంటే రైతులు మళ్ళీ ఇమీడియట్ గా పంట పండించుకోవాలి కదా. వర్షాలు పడ్డాయి కనుక వాళ్ళకు మొదలే వాళ్ళు అప్పు తీసేస్తే వాళ్ళు బ్యాంకుల నుంచి మళ్ళీ లోన్లు తీసుకుంటారు, మంచి పంట పండిస్తారు. వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ప్రియారిటీ మేము రైతులకు ఇస్తున్నాం. ఆ తర్వాత మీరు అన్నట్టు గ్యాస్ సిలిండర్ ని చూస్తాం, అదేవిధంగా ఏదైతే పెన్షన్స్ చూస్తాం, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి ఆడపిల్లలకు ఇచ్చినటువంటి 2500 అది కూడా పూర్తి. ఎందుకంటే మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు వెళ్ళిపోయినారు. అవన్నీ మేము రావడంతో ఏది కూడా ఒకటి బాగా షాప్ అంతా నడిపించుకొని ఖాళీ పెట్టిపోతే మళ్ళీ మేము అంతా నింపాలనా లేదా? ఆ పని మేము చేస్తున్నాం. కానీ మా ఆలోచన విధానం కానీ మాకున్న అంతరాత్మ కానీ మేము ప్రజలకు మోసం చేయాలనే ఆలోచన లేదు. ఇచ్చిన హామీలు అంచెలంచెలుగా మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే పీపుల్ హావ్ గివెన్ 5 years టైం ఇచ్చిండ్రు. 5 years కాదు, మేము 1 year 1.5 year లోపల 1 year లోపల 100 రోజులు అంటున్నారు కదా. అట్లీస్ట్ 1 year మాకు టైం ఇవ్వండి, 1 by 1 అన్ని చేస్తాం. నిన్న కూడా రేవంత్ రెడ్డి బహిరంగ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ధర్నా ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ఆ మీటింగ్ లో కూడా తప్పనిసరిగా మేము చేస్తాం, మీరు ఎన్ని అన్నా చెప్పండి అని ఆయనని చెప్పిండు. అదేవిధంగా బట్టి విక్రమార్క చెప్పాడు. అందుగురించి నా ఉద్దేశంలో మేము ఇచ్చిన వాగ్దానాలు, ఎందుకంటే మా నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇంకో మాట కూడా అన్నాడు, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా మళ్ళా దొరలు లాగేస్తున్నారు, ప్రభుత్వ అసైన్ భూములు తీసేసుకుంటున్నారు. దాని మీద కూడా మా కాన్సన్ట్రేట్ ఉన్నది. తప్పనిసరిగా అన్ని అంచెలంచెలుగా అన్ని మేము పూర్తి చేస్తాం. మేము అబద్ధాలు చెప్పడానికి రాలే, మేము ఏం చేయగలుగుతాం అదే చెప్తాం. కానీ మాకేం తెలుసు, నువ్వు ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు అన్ని వెళ్తున్నాయి. అదే విధంగా ఇవాళ కాళేశ్వరం చెప్పారు. కానీ ప్రధానంగా కేసీఆర్ రైతు యాత్ర చేస్తాడు కదా, రైతుల దగ్గరికి పోతా రుణమాఫీ మీద, ఆ రైతు భరోసా మీద మాట్లాడుతున్నాడు. రైతు యాత్రకు సిద్ధమవుతుండు కదా కేసీఆర్, పోతాడు రా. కేసీఆర్ ఈ పని మొదలే చేసిండ్రు. ఇవాళ కేసీఆర్ కు నీకు యాది వచ్చినది ఏది, మన ఫామ్ హౌస్ లో కూర్చున్నప్పుడు రైతులు యాది రాలే. నువ్వు మహారాష్ట్ర పోతూ అబ్కి బాద్ కిసాన్ కి సర్కార్ అన్నావు. అదే పంజాబ్ లో పోయి రైతులు చనిపోయిన వాళ్ళకి ఇచ్చినావు. అదే బీహార్ లో పోయి అప్పుడు రైతులు గుర్తు కాలేదా? ఇవాళ దెబ్బ పడంగానే రైతుల దగ్గర పోతూ అంటున్నాం. అట్లీస్ట్ మేము మేలుకొల్పు తెచ్చినాం. ముఖ్యమంత్రి గారు ప్రజలు నీకు ఓట్లేసిండ్రు ఫామ్ హౌస్ లో వండుకోవడానికి కాదు, ఇచ్చిన మేము చూడు మేము మొదలు పెట్టినాం కాబట్టి ఇలా నువ్వు కూడా రైతుల దగ్గరికి పోతున్నావు. అంటే రైతులు అప్పుడు కనిపించలే. అప్పుడు నీకు మహారాష్ట్ర రైతులు అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ గుర్తు వచ్చింది, ఇది మా మేలుకొల్పు. అందుగురించి మేమేమంటున్నాం అంటే, గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకో. ఎందుకు ఓడిపోయినాం, ఏడ మేము దెబ్బతిన్నాం, ఏడ ప్రజలకు దూరమైనాం, మేము ప్రజలకు దగ్గర అవుతున్నాం. ఇచ్చిన హామీలను మేమెందుకు ఇచ్చిన హామీలను మేము చేయకపోతే మమ్మల్ని కూడా దూరం కొడతారు కదా. అందుగురించి మేము అన్ని పక్కా పని చేస్తున్నాం. మొదలు ప్రియారిటీ రైతులకు. ఆయన
తిరగడం ఆయన పక్క. కానీ మేము ఇచ్చిన హామీలు తప్పనిసరిగా రైతు రుణమాఫీ, ఏ ఒక్క రైతు కూడా నాకు రుణమాఫీ కాలేదనకుండా ఎక్కడెక్కడైనా మా నోటీసులు ఇస్తే తప్పనిసరిగా, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకు ఏది పని ఇచ్చిండ్రు, మీరు ఎక్కడ తిరగండి, మండలాలు తిరగండి, ఎవరికి రాలేదో వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళని బ్యాంక్ అకౌంట్ చూసి వారికి ఇస్తామనేది రేవంత్ రెడ్డి ఆలోచన, అదేవిధంగా బట్టి ఆలోచన. కాబట్టి మేము అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.